సంధ్య, బావగారు, బావగారు, ఏంటి బావగారు? మనిషి చూస్తే ఇక్కడే ఉన్నారు, మనసు ఎక్కడో విహరిస్తున్నట్టుంది. ఏంటి? అదే మనిషిగా మీరు సంజక్క పక్కనే ఉన్నా మనసు ఆ మైథిలక్క మీద ఉన్నట్టుంది. నేను ఊహించింది నిజమేనా బావగారు? చచ్చా, అదేం కాదు. కాకపోతే మరి పరధ్యానం ఏంటి బావగారు? పద్మావతి, అసలే జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి ఇంకా బాధ పెట్టొద్దు. పర్వాలేదు, సంజక్కని ఓదార్చడానికి తెలివిగా మాట్లాడుతున్నారు. ఇద్దరు భార్యలున్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారులేండి. అంటే ఇలా ఉండాలని అష్టభార్యలున్న శ్రీకృష్ణుడి కథలు చదువుతూ ఉంటాం కదా, అలా అర్థమైంది. అవును, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? అది ఇలా ఎక్కడుండాలి, ఎలా ఉండాలి? ఏంటి బావగారు, అన్నీ నా నోటితోనే చెప్పిస్తారా? మైథిలి అక్క మెడలో ఊరందరి ముందు దండ వేసి తనని భార్యగా స్వీకరించారు కదా. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా సంజక్క ముందు ఈ దాగుడు మూతరెందుకు? అవతల మా మైథిలి అక్కని ఏకాంతంగా కలవడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా స్నానం చేసి ముస్తాబోయిరండి. పద్మావతి, ఏంటిది? ఈ ఏర్పాట్లన్నీ చేయమని నీకెవరు చెప్పారు? అమ్మో, ఈ విషయంలో నా ప్రమేయం ఏమాత్రం లేదు బావగారు. మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు. ఆ ఏర్పాట్లన్నీ అత్తమ్మకి బామ్మకి అందరికీ తెలిసే జరుగుతున్నాయి. మైథిలి అక్కని మిమ్మల్ని ఒకటి చేసినా మిగతా ఆ ఒక్కటి కూడా చేయాలని ఆ పెద్దవాళ్ళ ఆలోచన. కర్తలు వాళ్లే, నేను కేవలం క్రియని, అంటే నామమాత్రపు దాన్ని. ఏర్పాట్లు చేయమంటే చేస్తున్నాను. ఇది తప్పు అని కనీసం నువ్వైనా వాడకు చెప్పొద్దా? అవ్వా రామ రామ, భార్యాభర్తలు దగ్గరవుతుంటే వద్దని నేను చెప్పాలా? తప్పు బావగారు, అది మహాపాపం. ఏం సంజక్క, అవునా? బావగారు, చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ పట్నం పోయి కొత్త బట్టలు ఇప్పటికిప్పుడు ఎవరు తెస్తారు? సంధ్యకతో పెళ్ళైనప్పుడు కట్టుకున్న బట్టలున్నాయి కదా, యాదగిరిని ఆ బట్టలే కట్టుకోమని చెప్పని బామ్మగారు చెప్పారు. చిచి, రాను రాను ఈ ఇంట్లో ఎవరికి సిగ్గు లేకుండా పోతుంది. ఏంటక్కా? నా పెండాకుడు. చా, శుభమా అని బావగారికి నీ చెల్లికి మొదటి రాత్రి జరుగుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి? పద్మావతి, అసలే సంజయ్ బాధలో ఉంది. తనని ఎందుకిలా? నాకేనా బాధ, మీకు లేదా? అది కాదు సంజయ్. మాట్లాడకండి. చూసారా చూసారా బావగారు, అక్క ఎలా కుళ్ళుకుంటుందో. పద్మావతి, దయచేసి నువ్వు వెళ్తావా? ఇక్కడ నాకేం పని, అలాగే వెళ్తాను. సంధ్యకు కోపంగా ఉందని మీరిక్కడే ఉండిపోకండి. అవతల మీరు ప్రేమించిన మైథిలి అక్క మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సంధ్యకు బాధపడుతుంది అంటారా? ఒక రోజు 2 రోజులు,
ఆ తర్వాత తనే సర్దుకుపోతుంది. ఏ రుక్మిణి సత్యభామలు కలిసిపోలేదా? అలాగే మర్చిపోయాను బావగారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? ఆ మైథిలికిష్టమైన అత్తరు పోసుకొని మిమ్మల్ని రమ్మందంట. చచా, మా మైథిలి అక్క అలా చెప్పమనలేదు బావగారు. అయినా నేను చెప్పబోయేది ఆ విషయం కాదు, రుక్కు విషయం. రుక్కు విషయమా? రుక్కు నా దగ్గరకొచ్చి, పిన్ని పిన్ని, ఆ నర్సమ్మ మనింట్లోనే ఉంటుంది, ఎందుకు ఏంటి అని అడిగింది. ఏముందమ్మా, ఆవిడ నర్సమ్మ కాదు, నీకు పిన్నవుతుంది, తను మీ నాన్నకి రెండో భార్య అని చెప్పేశాను. ఏంటి పద్మావతి, పిల్లలకు అలాంటి విషయాలు చెప్తారా? ఏ చెప్పకూడదా బావగారు? ఎలా ఎలా చెప్తారు? ఇవాళ మనం చెప్పకుండా దాచినంత మాత్రాన రుక్కుకి అసలు విషయం తెలియకుండా పోతుందా? బయట వాళ్ళు అనుకోరా రుక్కు ఆ మాటలు వినదా? చెప్పండి. అలా మన ఇంటి విషయం, ముఖ్యంగా తన తండ్రి విషయం ఎవరో బయట వాళ్ళ ద్వారా తెలుసుకోవడం కంటే నిజం చెప్తే బాగుంటుందనిపించింది. వింటున్నారా? వా! తమరి ఘన కార్యం, తమరి నిర్వాకం కూతురు అడిగేదాకా తెచ్చుకున్నారు. అసలు రుక్కు పద్మావతిని కాదు అడగాల్సింది, మిమ్మల్ని మీ మోహం మీద అడగాల్సింది. అక్క, మొహం మీద అడిగినా మామూలుగా అడిగినా భార్యనే కదా చెప్పాలక్క. భార్యని వంచిన ఈ మనిషికి కూతురు ఒక లెక్క. సరే బావగారు, ఈ గొడవలన్నీ నాకెందుకు? మీరు త్వరగా తయారవ్వండి, లేకపోతే మొదటి రాత్రి ముహూర్త సమయం దాటిపోతుందట. బామ్మగారు మరీ చెప్పమన్నారు మీకు.